శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుతుంటున్నాను. దయచేసి గమనించండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, గమనించండి. గలిలయ పాదముల చెంత చేర్చుకున్నటువంటి అపోస్తలుడైన పౌలుకు ప్రసంగించేదానికోసమై వందలాది తత్వములు ఆయనకి ఉండొచ్చు. ప్రపంచ సంస్కృతి తన వాక్య పరిచర్యకు తగిన అంశాలుగా తీసుకోవచ్చు. జ్ఞానాభివృద్ధికి తగినటువంటి ప్రసంగాలు, ఎదుటివారిని ఆకర్షించి ఆనందింపజేసే ప్రసంగాలను కూడా అతడు సమర్థవంతంగా ప్రసంగం చేసి ఉండొచ్చు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము అని సిలువను గురించి మాత్రమే ప్రసంగిస్తుంటున్నాడు. సిలువను గూర్చిన ప్రసంగమును ఎందుకు ప్రసంగిస్తుంటున్నాడు? అవును ప్రియులారా, సిలువను గూర్చినటువంటి వార్త అది దేవుని శక్తిగా ఉంది. ఒక మాట చెప్పనా? సిలువను గూర్చిన వార్త నశిస్తున్నటువంటి వారికి వెర్రితనంగా, రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తిగా ఉంది అని అదే కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 కనబడుతుంది ప్రియులారా. దైవ బలముతో నిండుకున్నటువంటి ప్రసంగములను నీవు ఎన్ని చేసినా కూడా సరే, సిలువను గూర్చిన మాత్రం తప్పకుండా విని ధ్యానించి వాటిని ప్రసంగం చేయడానికి ప్రతి సేవకుడు ముందుకు రావాలని కోరుకుంటూ ఉంటున్నాను. సిలువను గూర్చిన ప్రసంగము పాపమును ఒప్పుకునేలా చేస్తుంది, తెలుసా? అవును. అపోస్తలుడైనటువంటి పేతురు పెంతెకోస్తు రోజున సిలువ గూర్చినటువంటి ప్రసంగం చేశాడు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది ఇజ్రాయేల్ వంశమంతా కూడా రూఢిగా తెలుసుకోవాలి అని చెప్తూ ఉంటున్నాడు ప్రియులారా. అవును, ఆ మాట విన్నటువంటి వారు తమ గుండెల్లో గుచ్చుకొని, సహోదరులారా మేమేమి చేయాలని చెప్పేసి పేతురును అడిగారు. తమ తప్పును తెలుసుకున్నారు. వారందరూ కూడా తప్పును దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రియులారా, మీరు జాతీయవాదిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు, అందుకు మేమే సాక్షులము అని ఆయన నామమును గురించి విశ్వాసమూలంగా ప్రసంగించినటువంటి ప్రసంగాలు ఎన్నో ఉన్నాయి ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో నీవు ఎన్ని మాటలు విని ఉండొచ్చు, ఎంతమందితోనైనా గొప్ప గొప్ప వార్తలు విని ఉండొచ్చు, కానీ సిలువను గూర్చిన ప్రసంగాలు మాత్రమే నీకు శక్తిని, నీ పాపపు యొక్క ఒప్పుగోలు చేస్తుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఈ మాట చాలా ప్రేమతో మాట్లాడుతున్నాను, ప్రేమతో చెబుతున్నాను. ఈరోజే మారు మనసు పొందుకొని యేసు వైపు తిరగండి. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, అవును నాయనా, సిలువ గురించినటువంటి యొక్క మాటలు వింటున్న వారికి వెర్రితనంగా ఉండొచ్చు, కానీ అది మాకు శక్తిగా మార్చబడాలి. వింటున్న వారందరూ కూడా ప్రభువా పాపములో నుండి విముక్తి పొందుకుని నీ వైపు తిరిగే తత్వాన్ని మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున బట్టి అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.